హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ డే ఇలా స్టార్ట్ అయిందనమాట టీతో. బట్ ఇట్స్ నాట్ మై డైలీ రొటీన్. ఎప్పుడో అకేషనల్గా తాగుతూ ఉంటాను. యాక్చువల్లీ ఇవాళ జర్నీ ఉంది నాకు విజయవాడ టు మై ఓన్ ప్లేస్. అందుకని ఒక 2 to 3 డేస్ జర్నీ, 2 to 3 డేస్ స్టే అక్కడే ఉంటానన్నమాట ఇంటి దగ్గర. అందుకని ఇక్కడ ఇల్లంతా మొత్తం డీప్ క్లీన్ చేసుకొని పెట్టుకునే వెళ్తాను. ఎందుకంటే వచ్చిన వెంటనే ఇక్కడ ఈ పనులన్నీ చూసి అయ్య బాబోయ్ చిన్ని వర్క్స్ చేయాలని అనిపిస్తుంది. అందుకని మెయిన్గా ఫీలింగ్ ఉండకుండా ఉండడం కోసమే ముందే క్లీన్ చేసి పెట్టుకొని వెళ్తాను. అప్పుడు వచ్చిన వెంటనే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. అందులో మెయిన్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ కేరింగ్ అనమాట. ఇంట్లో 2 to 3 ప్లాంట్స్ పెట్టాను కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసే వెళ్ళాలి. మెయిన్లీ సమ్మర్ కాబట్టి వాటర్ మస్ట్ అండ్ షుడ్. వాటి కోసమని ఈ వేస్ట్ వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి వాటి గ్యాప్స్కి హోల్స్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఇలా సాయిల్లో డిప్ చేసి పెడితే వాటర్ కావాల్సినప్పుడు, అంటే సాయిల్ బాగా డ్రై అయినప్పుడు ఆటోమేటిక్గా అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ సేఫ్ సైడ్ కింద వాళ్ళకి కూడా చెప్పే వెళ్ళాను వాటర్ చేయమని కొంచెం. బట్ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఇలా వాటర్ పెట్టేసి నెక్స్ట్ లగేజ్ ప్యాకింగ్ అనమాట. లగేజ్ ప్యాకింగ్ ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు, ఎందుకనంటే వెళ్ళేది మ్యారేజ్కి, అన్నయ్య మ్యారేజ్కి. మెయిన్లీ హెవీ డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీస్ ఇవన్నీ అక్కడే ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ మాత్రమే తీసుకెళ్తుంటాం. ఒక 2 to 3 శారీస్ అండ్ డైలీ వేర్ అలాంటివి. అండ్ ఇక్కడ ఒక సిజర్ జ్యువెలరీ సెట్ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వాచెస్ ఇవన్నీ తీసుకెళ్ళాను, ఎందుకంటే శారీసే వేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం అన్నీ సెట్ అవ్వవు. ఒక 2 to 3 వాచెస్ మ్యాక్సిమం అన్నిటికి సెట్ అయ్యేలా తీసుకున్నాను ఆ వాచెస్. అండ్ ముందు రోజు బీసెంట్ రోడ్లో షాపింగ్ చేశాను అనమాట. అదేంటంటే జస్ట్ హిప్ బెల్ట్ ఒకటి తీసుకున్నాను నా కోసం. ఈ మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ హిప్ బెల్ట్ బాగా నచ్చింది, ఎందుకంటే మ్యాక్సిమం నా శారీస్ అన్నీ ఎల్లో మిక్సింగ్లో ఉంటాయి. అందుకని చెప్పి అన్నిటికీ సెట్ అవుతుందని ఈ హిప్ బెల్ట్ ఒకటి తీసుకున్నాను. అండ్ కొన్ని హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అలాంటివి. అండ్ అక్కడ ఇంటి దగ్గర అక్క వాళ్ళ పాప ఉంది, సో దానికోసం అని ఈ గాజులు తీసుకున్నాను. దాని బుజ్జి చేతులకి బుజ్జి బ్యాంగిల్స్ భలే అనిపిస్తాయి, అందుకని చెప్పి దానికి ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఈ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1:30 ఆ టైంకి నా జర్నీ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.